సగం రోజు ఉపవాసం ఉండగలిగితే పూర్తి రోజు, కాకపోతే ఇప్పుడే మనం విన్న రీతిగా ఈ వారం నుంచి వచ్చే వారం వరకు కేవలము నీళ్ళలాంటి ఏవో చిన్న పళ్ళరసం కానీ నమ్మ నీళ్ళు కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ తాగి ఉపవాసం ఉండి శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ పవిత్రంగా పరిశుద్ధంగా వారి ఇంట్లో అయితే ఇంట్లో, అవ్వకపోతే మందిరంలోనో వారు గడిపిన సంఘటనలు పరిశుద్ధులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో బిడ్డలు భక్తులు వారు ప్రార్థనలు చేసి వారి భక్తి విశ్వాసాన్ని పరీక్ష చేసుకుంటున్న విధానాన్ని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. అడిగేద్దాం, దేవునికి స్తోత్రం. మన భక్తి మన విశ్వాసం ఎలాగొందయ్యా అని అంటే పిల్లరా, చాలా మంది అందరూ వింటున్నారు, కొందరు మాత్రమే మనసులో తెరవబడి సహకరిస్తున్నారు. బలారాధన నాడు పోయిన ఆదివారం నాడు ఎంతమంది రాలేదు, అందరికీ కలిపి బలారాధన కూడా సిద్ధపరచబడతా ఉంది. కానీ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? మీరు బల్లని సమీపించకపోతే మీరు నేను ఏ క్రైస్తవులో ఏ భక్తులో దేవుని సన్నిధికి ఎలాగ చేస్తాం అంటే స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. మీరు ఏదైనా భక్తే కానీ, ప్రార్థనే కానీ, పాటే కానీ, మోకాళ్ళ జీవితమే కానీ, ఇవ్వడమే కానీ, తీసుకోవడమే కానీ, భక్తి పక్కవారితో స్నేహం చేయడమే కానీ, సహకరించడం కానీ, ఇవంతా కూడా మీరు ఏ కొలతతో కొలుస్తారో మీరు కూడా అదే కొలతతో కొలవబడతారు అని వాక్యం ఉంది. చెప్పనా? దగ్గరగా ఈ మాట కేవలం స్త్రీలకే కాదు, అందరికీ, ఆయన బిడ్డలందరికీ ఆయన తెలియజేసిన మాట. నచ్చితే వస్తాం, మధ్యలో వస్తాం, ముందు వచ్చి మధ్యలో వెళ్ళిపోతాం, మధ్యలో వస్తాం చివరి వరకు, చిన్నదేవైనా అయితే ఇంకా వదలలేదు అంటాం, వచ్చేటప్పుడు తొందర ఉండదు, వెళ్ళిపోయేటప్పుడు వాచ్యలు వంక చూస్తాం, ఇంకా ముగించలేదట అంటాం. ఇవన్నీ కూడా దేవుని దగ్గర లెక్కే అని దేవుని లేఖన భాగం తెలియచేయబడతావు. యేసయ్య చివరిసారిగా ప్రియ దేవుని బిళ్ళరా ఆయన బేత్పగే బేతనియ 2 గ్రామాలు కలిసి ఉన్న 2 గ్రామాల దగ్గరికి వచ్చాడు. ఆయన ఆ 2 గ్రామాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో అక్కడ ఆ గ్రామం దగ్గర ఆగి, ఇదిగో కనబడుతూ ఉన్న ఆ గ్రామంలోనికి మీరు వెళ్ళండి, ఆ వెళ్ళుగా మీకు మీ త్రోవలోనే ఒక గాడిదయు కట్టబడి ఉన్న దాని పిల్లయు కనబడతాయని యేసయ్య చెప్పాడు. శిష్యులు ఒక ఇద్దరిని పిలిచి, వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, వారిద్దరిని పిలిచి వారికి తెలియచేయగా వారు వెళ్ళారు. మళ్ళా అన్నాడు, వెళుతామంటే ఇది దేనికి విప్పుచున్నారు అని ఒకవేళ ఆ గాడిద తాలూకా యజమానుడి కానీ ఎవరిని అడిగినట్లయితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని మాట మాత్రమే చెప్పండి అని అన్నాడు. అని అనగానే ఆ ఇద్దరు శిష్యులు కూడా యేసయ్య చెప్పిన మాట విన్నారు. చెప్పిన రీతిగానే వారు వెళతామంటుండగా ఒక దగ్గరికి వెళ్ళగానే ఆ ఇంటి ముంగిట్లో కట్టబడి ఉన్న ఈ తల్లి పిల్ల గాడిద పిల్ల. యేసయ్య ముందుగా స్పష్టంగా జాగ్రత్తగా చెప్పారు, మీరు గాడిద కాదు గాడిద పిల్లను అని తెలియచేశాడు ఆయన. ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్ల దగ్గరికి వెళ్ళి దానికి మెడకు కట్టబడి ఉన్న కన్నె తాలూకా ముడిని ఇప్పుతూ ఉంటుండగా ఆ ఇంటి వారు వచ్చి, ఎవరయ్యా ఎందుకని ఇప్పుతున్నారు అని వారు అడిగారు. ముందే చెప్పాడు యేసయ్య. అలాగే ఆ ఇంటి వారు అడిగారు. అడగని ఈ శిష్యులు ఏం చెప్పారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని తెలియచేశారు. యేసయ్య ఏం చెప్పాడు, ఎలాగ చెప్పాడు, ఈ శిష్యులు కూడా ఆ యజమానుడికి అదే మాటలు చెప్పగానే ఆయన మరి మాట్లాడలేదు. వెంటనే ఆ మెడకు వేయబడిన కన్ని తాలూకా ముడిని విప్పారు. దీనిని జాగ్రత్తగా యేసయ్య దగ్గరకు దానిని తీసుకొని వచ్చారు. యేసయ్య దగ్గరకు తీసుకువచ్చిన తర్వాత పిల్లలు ఈ లోపలట ఆ బేత్పగే బేతనియా ఆ 2 గ్రామాలలో ఉన్న మీలాటి స్త్రీలు, అయ్యలారా మీలాటి పురుషులు పెద్దలు చిన్నలట, వారికి ఉన్న వస్త్రాలలో విలువైన వస్త్రాలలో కొన్ని తీసుకుని వచ్చట గాడిద పిల్ల మీద వేశారట. ఆ గాడిద పిల్ల మీద వేయగానే వెంటనే ఆ వస్త్రాల గాడిద పిల్ల దాని మీదేమో వస్త్రాలు వేశారు. ఆ వస్త్రాల మీద యేసయ్య కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మిగతా వారందరూ కూడా ఏం చేశారట, అక్కడ ప్రియదేవుని బిళ్ళరా ఇక్కడ చెట్ల కొమ్మలు అని రాయబడి ఉంది. ఇందాక ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో. మిగతా సువార్తల్లో అయితే ఖర్జూరపు మట్టలు అని ఉంటుంది. వాటిని నరికి పట్టుకొని వచ్చి ఆయన బేత్పగే బేతనియా ఆ గ్రామములలో నుంచి ఆయన యెరూషలేము పట్టణానికి ఆయన ప్రయాణం అవ్వాలి. ఇది 7 మైళ్ళ దూరం.
ఈ 7 మైళ్ళ దూరము నడుచుకొని వస్తా ఉంటుంటేట కొందరటి ఏం చేశారో తెలుసండి, బేతనీయ గ్రామంలో నుంచి యెరూషలేము పట్టణం వరకు ఈ త్రోవనట వారట విలువైన వస్త్రాలను పరిచారట. కొన్నేమో గాడిద పిల్ల మీద పరిచారు, యేసయ్య కూర్చున్నాడు. మరికొన్నేమో ఆయన ఈ గ్రామంలో నుంచి యెరూషలేము వెళ్ళి ఈ త్రోవంతా కూడా దేవుని వెళ్ళరా వాటిని పరిచారు. చాలా విలువైనవి ఉన్నాయి, తెల్లవి ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి, సుందరంగా ఉన్నాయి. చాలా వారు వేసిన వస్త్రాలు ఇంకా వాడలేదు. ఎప్పుడు సందర్భమో, పండగ, పెళ్ళో, ఇలా పుట్టినరోజు, శుభకార్యం వస్తే కట్టుకుందామని ఉంచుకున్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ. దానికంటే ముందే యేసయ్య తాళి యొక్క గడియ వచ్చింది. ఆయన ప్రయాణం అవుతా ఉంటే వారు దాచుకుని వెనకటి గురించి ఆలోచించకుండా వారట వారి గృహాలలో నుంచి తీసుకుని వచ్చి స్త్రీలు చీరలు, పురుషులు విలువైన వస్త్రాలు పరవగా దాని మీద నుంచి యేసయ్య నడిస్తే బాగుంటాం. ఆ వస్త్రాల నుంచి ఏమి నడిచిందటమ్మా మాట్లాడదాం. ఏమి నడిచిందటండి? ఏ పిల్ల నడిచిందట? గాడిద పిల్ల నడిచింది. మిగతా వారందరూ కుడివైపున ఎడమవైపున ఆ త్రోవ పొడవునా ఉంది వాక్యంలో. కుడివైపున ఎడమవైపున పిల్లోలు, పెద్దోళ్ళు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, బాలబాలికలు, నడివయసు కలిగిన వారు, వృద్ధులు సైతమట వారట ఖర్జూరపు మట్టలు కట్ట రకరకాలుగా అలంకరించి వాటిని ఎత్తి దేవుని స్తుతించటం వారు మొదలు పెట్టారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు స్తుతించడం, దావీదు కుమారునికి జయము. యజమాని ఉంది అక్కడ 9వ వచనంలో ఏముంది? 21వ అధ్యాయం 9వ వచనంలో దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు ఏం పడును గాక, స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని నెమ్మదిగానా గడిగా చెప్పాలి. ఎలాగండి? నెమ్మదిగానా? అన్న మాట పక్కలు కనబడలేనట్టుగానా? ఎలాగంట? గంభీరముగా గట్టిగా ఏం చేశారట వారు? కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కాలం తర్వాత మీరు ఎలాగ పాడతారా అని చెప్పేసి నువ్వుంటే నాకు చాలు యేసయ్య అనే పాట ఎత్తాను, స్తుతి పాట కింద. మనకంటే మన కాలనీలోనే ఉన్న ఆ లోపల ఉంటుంది ఒక చర్చి, వాళ్ళు పెట్టమని అనిపించింది నాకు. ఎందుకనంటే వాళ్ళు వాయిద్యాలు ఉండవు, రిలీజ్ స్తోత్రాలు ఉండవు, స్త్రీలు మాట్లాడకూడదు. కరెక్ట్గా వాళ్ళే జ్ఞాపకం వచ్చారు. అంటే వాయిద్యాలు వాయిస్తే మీరు ఎవరు పాడుతున్నా పాడపడే సాపట్లు కొడుతున్నా సాపడుకుని ఈ వాయిద్యాలు కలిసిపోతాం. ఈ లోపల మన వాయిద్యకారుడు ఉదయం నుంచి కనబడలేదు. సాయి ఒక్కడే వచ్చాడు పాప, అలో పొలం అనుకుని తెలంగాణ డ్యూటీ నుంచి వచ్చాడు. వచ్చి ఒక్కడే తుడిచాడు, అలాగా ఇచ్చేస్తా ఉంటే అప్పుడు నేను అమ్మగారు వచ్చి పడతారు ఒక్కటి సాయి చేసాడు. అంతా తనే సర్ది మొత్తం అన్ని రెడీ చేసి వెళ్ళాడు. ఆ రాజు వచ్చాడు, ఆడు వాయించాడు అనుకున్నాడు, రాజు వాయించలేదు. ఆ సూర్యబాబు కొడుకు వస్తాడు. ఆ కొడుకు వెళ్ళటోడు అంటే సూర్యబాబు పట్టుకుంటేనే వాళ్ళ నాన్న చేతుల నుంచి లోపమంటాడు. ఇప్పుడు అడుగు పడలేదు. ఇదమ్మా ఇది వాయిద్యాలు ఉన్నాయి. మన సాంకేతికలు బాగు చేశారు, ఏదో అన్ని విషయం బాగు చేయిస్తున్నారు. చూస్తే వాళ్ళు నేర్చుకుంటారా బాగు అని అంటే ఇక నేను డ్రమ్ము వాయిస్తేనే ఇది అన్ని నేనే నడిపించాలి. స్తుతి ఆరాధన, పాట, కీర్తనలు అన్ని నేనే నడిపించాలి. డ్రమ్ము కొట్టాలి అని అంటే ఈరోజు స్పష్టంగా నాకు అర్థమయ్యింది ఏంటి అంటే మనం ఎన్ని పొరపాట్లు పాటలు చేస్తాం. ఈరోజు నాకు ప్రత్యక్షంగా నాకు కనబడి వైద్యం లేదు. ఇంకా శవర శాతం దగ్గరికి వచ్చి 4వ శాతం దగ్గరికి వచ్చేటప్పటికి నీకు ఓపిక నశించి బలం కాస్త ఇదైపోయింది. బహుశా నేను అనుకుంటున్నాను ఈ రోజు నుంచి కానీ పంపించిన ఉపవాసం నేను ప్రారంభించారేమో. ఇది లేకపోతే అది అలాగలా కుదించిపోతా ఉందా. వయసు పెరుగుతూ ఉంది, ఆహారపు అలవాట్లు మారుతూ ఉన్నాయి, శరీరంలో మార్పు వస్తుంది, కుటుంబంలో, ఇంట్లో, గృహంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మేము వచ్చేటప్పుడు ప్రియదేవుని వెళ్ళారు కమ్మలిలో చిన్న వస్తువులు దేవుడి కృప చెప్పాడు. ఈ దినం చాలా మంది చక్కగా మంచి గృహాలు అమర్చుకుంటున్నారు, మంచి రంగులతో అలంకరించుకుంటున్నారు. చాలా మందికి దేవుడి కృపను బట్టి వాహనాలను ఇచ్చాడు, వాహనాల మీద డ్యూటీలకు వెళ్ళి వస్తున్నారు. ఒకప్పుడు చూస్తే సైకిళ్ళు కూడా ఉండేవి కాదు, కానీ దేవుడు ఆశీర్వదించి వాహనాలు ఇచ్చాడు. రకరకాలైన పరిస్థితులతో పాటు దేవుడి కృప చెప్పి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే
దేవుడు నా బిడ్డలు ఇలా ఉండకూడదని చెప్పి దేవుడు తలచి ప్రణాళికతో మనల్ని బలపరుస్తామంటే వాటిని అందుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా మనము ప్రియదేవుని బిడ్డలారా మొక్కుబళ్ళు చెల్లించడం లేదు, ప్రార్థనలు చేయటం లేదు. సరికదా మనకి అలాగ మనం ఏమైపోతున్నామంటే కుదించుకుపోతా ఉన్నాం, నొక్కుకుపోతున్నట్టుగా సంకుచితమైన స్వభావం కలిగిన వారికి ఉండిపోతున్న రీతిగా అనిపిస్తా ఉంది. అందుకనే మన కుటుంబాలలో ఒకవేళ ఆశీర్వాదాలు కొరత అయ్యేమో, ప్రార్థనలకు దేవుని యొద్ద నుంచి సమాధానం రాకపోవడానికి కారణమేమో, లేకపోతే దేవుని తాలూకా కనుదృష్టి మన మీద నుంచి తప్పిపోవడానికి నీవే నేనే మనమే ఒక ఉదాహరణ, ఒక కారణమేమో. ఇందాకన్నాను కదా, ఇందాకన్నా నేను ప్రతిసారి అంటాను, ఇదిగో నువ్వు దేవుని యొక్క బలలో నువ్వు సమీపిస్తున్నావంటే నువ్వు మనుషులు ఎదుట కాదు, లేకపోతే స్త్రీలు పురుషులతోటో పురుషులు స్త్రీలతోటో, లేకపోతే తల్లిదండ్రులకు బిడ్డలకో లేకపోతే బిడ్డలకు తల్లిదండ్రులతో కాదు, నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు బలను సమీపిస్తున్నావు అంటే నువ్వు సమీపించే ముందు నువ్వు దేవునితో నిబంధన ఇట్స్ ద కావనెంట్. నువ్వు నిబంధన చేస్తున్నావు, నీ అంతటా నీవు చేస్తున్నావు. నేను ఎవరు ప్రేరేపించట్లేదు, ఎవరు బలవంతం చేయటం లేదు, లేకపోతే ఎవరు నిన్ను చేపట్టుకొని బలవంతంగా ఈడ్చుకొచ్చి నేను కూర్చోబెట్టి నేను ఏదో చేసేయటం లేదు. కనుక నీవు నిబంధన చేస్తున్నావు. ఆ నిబంధనకు నేను కట్టుబడి ఉండాలనే మాటను మనము దాన్ని వాస్తవంగా మనం గమనించాలి. ప్రతి నెల మనం బలారాలు తీసుకుంటాం. నేను అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఏమైనా పాస్టర్స్ మీటింగ్ కానీ లేకపోతే మంచిగా 2-3 రోజులు మీటింగ్స్ పెట్టేటప్పుడు వాళ్ళు బల్ల ఇస్తారు. వాళ్ళు ఇచ్చే బల్ల మన దానికంటే చాలా ఖరీదైన బల్ల, ఆ వస్తువు. దాన్ని నేను తీసుకోను. ఎందుకు తీసుకున్నట్టు ఆల్రెడీ మన మందిరంలో మనం అందరం కలిపి తీసుకున్నాం. మళ్ళీ రెండోసారి ఇస్తున్నారు కదా అనేది చులకన స్వభావంతో, నిర్లక్ష్య స్వభావంతో ఒకవేళ నేను దాన్ని తీసుకున్నట్లయితే దానికి నేను దేవుని ఎదుట జవాబుదారిని నేను అనే భయంతో ఒక పరిస్థితి చూస్తాను. లేదు అని అనుకుంటే చప్పుడు లేకుండా కార్యక్రమం అయ్యే వరకు ఆ మందిరము ఆ ప్రాంగణం వెలుపలికి వెళ్ళిపోతాను. లేకపోతే లేదు, ఎవరైనా ముందే చెప్పేస్తారు, ఎవరైనా బలకు సిద్ధపడిన వారు మీ హస్తాలలో పెట్టుకొని మీరు ఉండండి అని అంటే అదే సూచన, వీరికి బల్ల కావాలి అని. ఒకవేళ అలాగ పట్టుకోకుండా ఉండిపోయినారు వాళ్ళకి బల్ల ఎక్కలేదనగానే నా పక్కన అటు ఇటు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి బల్ల కోసం ఇలాగ పెట్టి సిద్ధపడి ప్రార్థన చేసుకుని వాళ్ళకి ఇస్తారు. నేను మామూలుగా ఇలాగ ఉండిపోతాను. లేకపోతే చేతులు కట్టుకొని కళ్ళు మూసుకొని నిలబడి అలాగ ప్రార్థనలు ఏకీభవిస్తాను. అక్కడ వాక్యంలో ఉంది, కొందరు అనాలోచనతోనూ అవివేకముతోనూ తీసుకుంటున్న కారణాన్ని బట్టి మీలో అనేకులు ఏమవుతున్నారట, నిద్రించుచున్నారు, మరణానికి చేరిపోతున్నారు. స్పష్టంగా వాక్యం. నువ్వు నిబంధన చేసావు, నువ్వు మనుషుల ఎదుట కాదు దేవుని ఎదుట నిబంధన చేసావు. ఆ నిబంధనలో నీ ప్రత్యక్షత, నీ భక్తి, నీ విధేయత, నీ యొక్క సమస్తము కూడా దేవుడు చూస్తున్నాడనే మాటను నువ్వు ఎప్పుడే కాదు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. నీవు నేను ప్రియదేవుని వెళ్ళరా ఎప్పుడు మనం ఇది అవుతామంటే మనము ఈ లోకాన్ని విడిచినప్పుడు, ఎడబాసినప్పుడే మనము దేవుని యొక్క చెంతకు చేరిపోతాం. అప్పుడే మనకి లోక సంబంధానికి స్వస్తి పలికే విధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు వారుడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏంటమ్మా దేవునికి జయము అని కేకలు వేయుచు ఉండిరి అని దేవుని యొక్క లేఖన భాగంలో తెలియజేయబడి. వీళ్ళు ఎవరయ్యా అంటే 2 గ్రామాలలో ఉన్న మనుషులు. ఆ మనుషులు ఎవరయ్యా ప్రియ దేవుని బిడ్డలంటే వారు కేవలం చిన్నపిల్లలు మాత్రమే కాదు, వారి కేకలు వేసిన వారిలో చిన్న బాలబాలికల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా సిగ్గుపడకుండా వారి వస్త్రాలు తీసుకొని వచ్చి రోడ్డు పరవగా దాని మీద నుంచి యేసు కూర్చున్న గాడిద పిల్ల అది ప్రయాణమై పోతా ఉంటుండగా ప్రజలందరూ అంజూరపు బట్టలను పట్టుకొని దేవుని స్తుతించిరి అన్నది ఈ రోజు ఉదయకాల సమయమున జరిగిన సందర్భము. కేవలము ఈ మట్టల ఆదివారం దినమంది ఈ పామ్ సండే నాడే జరిగిన వృత్తాంతాన్ని మత్తయి సువార్తికుడు, మార్కు, యోహాను, లూకా గారు చిన్న తేడాలో వారి గ్రంథాల్లో తప్పనిసరిగా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రస్తావన
బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా రచించి పెట్టారు. ఈ దినం సందర్భాన్ని బట్టి మనం చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చదవండి 21వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. మనం చదువుకున్న భాగంలో నుంచి అక్కడ ఏముంది? ఇదిగో నీ రాజు ఎలాంటి వాడట? సాత్వికుడై గాడిద, ఆ భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పునది అనున్నది. ఇది ప్రియదేవుని వెళ్ళరా, పాత నిబంధన కాలంలో ఒక ప్రవచనాన్ని జకర్యా గారు ప్రవచనాన్ని ఎత్తి తెలియచేశాడు. సంఘటన సందర్భము కొత్త నిబంధనలో యేసయ్య కాలములో ఆయన చివరిసారిగా రక్త మాంసాలు కలిగిన శరీరముతో గడిపి ఆదివారం దినమందు పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన జకర్యా దినంలో ప్రవచనం ఎత్తి తెలియచేశాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి కొన్ని వందల సంవత్సరాలు తేడా అట. 100 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయిన జకర్యా గారు అని తెలియజేశారు. తిరిగేయండి పాత నిబంధన జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. తొందరగా సమయం అయిపోతుంది, ముగించేస్తాను. కొన్ని మాటలను జ్ఞాపకం చేసి ముగిస్తాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా, ఎవరమ్మా? యెరూషలేము నివాసులారా. ఎలాగటమ్మా? ఎవరటమ్మా? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవచనము కొన్ని వందల సంవత్సరములకు పూర్వమే పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన జకర్యాకు దర్శనము రాగా దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకు రాగా ఆయన పరవశుడై ఆత్మచేత నింపబడిన వాడే జరగబోయే సంఘటన తన గ్రంథములో పాత నిబంధనలో ప్రవక్తలో చిన్న ప్రవక్త జకర్యా ఈ మాటను తెలియజేసింది. ఈ రాజు ఎలాంటి వాడట? సాత్వికుడు. ఆయన ఏమన్నానంత అందులో? రక్షకుడు. ఆయన సాత్వికుడు మరియు ఏంటండి? రక్షకుడు. ఇంకేముందమ్మా? ఇంకా ఆయన గాడిద పిల్ల మీదను ఆయన అధిరోహించబడిన వాడే. ఆయన నీ యొద్దకు, పిల్లరా అక్కడ నీ యొద్దకు ఆయన రాబోతూ ఉన్నాడు. ఎందుకు? రక్షించటానికి. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన పరిపాలన, ఆయన రాజరికము ఎలాంటిదో ఆయన నీకు చూపించటానికి నన్ను ఆయన తన రాజ్యములోనికి తీసుకుని పోయి మనల్ని ఏలటానికి ఆయన గాడిద మీద. మనం వెళ్ళలేదట యేసయ్య దగ్గర, మనం వెళ్ళలేదటండి. అక్కడ ఏముందమ్మా వాక్యము? ఆయనే నీ దగ్గరికి ఏం చేస్తున్నాడట? వచ్చుచూ ఉన్నాడు అని చెప్పేసి ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను చాలా ప్రాంతాల్లో ఒక దైవజనుని గురించి మన రాష్ట్రంలో చాలా దేశాలు చాలా ప్రాంతాల్లో ఆయన గురించి నిన్న ఆదరణ గురించి మెమోరియల్ సర్వీస్ జ్ఞాపకార్థం ఆయన చేసింది తప్పు ఏంటయ్యా అని అంటే, తప్పును తప్పుగా చూపించి నిజమైనది ఏంటో ఆయన ప్రకటన చేయడాన్ని బట్టి చాలా మన దేశంలోనే ఈయన జరిగింది ఎక్కడయ్యా అని అంటే డిబేట్ జరిగింది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో డిబేట్ జరిగింది. దీని గురించి ఆయన చంపడానికి పిల్లరా ఢిల్లీ దగ్గర నుంచి చట్టం తీసుకొచ్చారండి. ఆ దైవజనుడిని చంపడానికి చట్టం పుట్టుకున్నది ఏంటి అంటే వాస్తవాన్ని నిజాన్ని ఆయన రుజువు చేయడానికి ఆయన వచ్చారని చెప్పేసానని వాళ్ళ గ్రంథములో ఉన్న వాళ్ళ తప్పులను ఎత్తి బైబిల్ గ్రంథంని వారి ముందు పెట్టి సత్యాన్ని వాస్తవాన్ని ఇక్కడ ఉన్న వారందరికీ చూపించడము వాళ్ళకి తప్పైపోయింది. ఆ తప్పైన కారణాన్ని బట్టి పిల్లరా ఇప్పటికి కూడా ఆయన ప్రమాదం చిత్రీకరిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వారు చెప్పిన ఆ అబద్ధపు మాటలు ఎక్కడ కూడా నిజం చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పడా ఇది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఒక పెద్ద సంఘటన కింద అయిపోయింది. ఆ దైవజనుని చంపేశారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి 7 కిరాయి గుండాలను తెప్పించారు. ఈ దైవజనుడు ఇంటి దగ్గర నుంచి 4 రోజులు బట్టి ఈయన్ని కనిపడుతున్నారంట. 4 రోజులు బట్టి
ఆ రోజు ఈయన వీధుల్లో రాజమండ్రిలో ఒక ఊరిలో వాక్యం చెప్పడానికి ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్ మీద ఆయన ప్రయాణం అక్కడ నుంచి ఆయన అనకాక ఒక కారు వెంబడిస్తూనే ఉన్నారు. కరెక్ట్గా విజయవాడ వచ్చారు. విజయవాడ నుంచి రాజమండ్రి లోపల ఆయన ఎలాగొచ్చాడో ఏంటో అన్నది ఏది కూడా